మొత్తానికి సంపన్న వర్గాలు మొత్తానికి రోడ్డెక్కినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటు ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, ఏదైతే ఇటు గిరిజన పాఠశాలకు సంబంధించినటువంటి కార్మికులు కావచ్చు, అలాగే రేషన్ డీలర్లు కావచ్చు, ఇంకా రైతులు కావచ్చు, విద్యార్థి లోకం కావచ్చు, అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆ సమస్యలతోటి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మరింత తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అరవింద్ సిద్ధంగా ఉన్నాడు. అరవింద్, చెప్పండి, మొత్తానికి హైదరాబాద్లో మొత్తానికి ఏదైతే కొంతమంది కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి ఇళ్లను అంగన్వాడీ కార్మికులు ముట్టడి చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఎందుకు అసలు ప్రభుత్వం ఏ విషయాన్ని కూడా సీరియస్గా తీసుకోవట్లేదు, ఏ సమస్యను కూడా పరిష్కరించలేకపోతుంది, ఎందుకోసం? సురేష్, ఏదైతే చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్క సెక్టర్ కూడా ఇప్పటికే అపోజిట్గా కూడా ప్రభుత్వానికి పోయే పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ప్రభుత్వం ఎన్ని చెప్పినా కూడా ఏం చేసినా కూడా ఒక్కరికి కూడా ఇచ్చిన 6 గ్యారంటీల అమల్లో 420 భరోసాలు కూడా అవి కూడా 11 ఇప్పటికే ప్రతి ఒక్క సెక్టర్ కూడా పోరుబాట పడుతుందని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే మొన్న చూసుకుంటే అంగన్వాడీ వర్కర్లు కూడా ఇప్పటికే ధర్నాకు దిగారు. మరి దాని తర్వాత ఏఎన్ఎంసీ నర్సులు కూడా ధర్నాకు దిగారు. నిరుద్యోగుల నిండా ముంచిన ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు. నేడు తాజా వార్త ఏంటంటే ఆరోగ్యశ్రీ సేవలు కూడా ప్రైవేట్ యాజమాన్యం కూడా బంద్ చేస్తుందని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. సురేష్, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గౌరవ్ కేసీఆర్ కూడా ప్రతి ఒక్క సెక్టర్కి పెద్దపీటేసులు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క సెక్టర్ని కనుక అది కింద రోడ్డుకు తీసుకొచ్చి నిలబెట్టే పరిస్థితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపిస్తుంది. అంటే గత ప్రభుత్వంలో ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు వైద్య రంగానికి మరియు అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు ఏ రోజు కూడా స్కాలర్షిప్లు ఆపలేదు. ఏ రోజు కూడా పెండింగ్ బకాయిలు, ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా ఏ రోజు కూడా ఆపలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు, అంటే ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అన్ని సెక్టర్లో కూడా నిరాశపరుస్తుంది తప్ప ఒక్క దగ్గర కూడా ఎలాంటి ప్రోగ్రెస్ కూడా లేదని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ప్రజలలో కూడా ఇప్పటికీ తీవ్రంగా ఆందోళన కూడా వ్యక్తమవుతుందని కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే జిల్లాలో కానీ యూరియా కొరత అది కూడా తీవ్రంగా ఉంటుంది. మరి రైతులకు రైతు భరోసా విషయంలో కానీ, పెన్షన్ విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ నిండా ముంచిందని కూడా ప్రధానంగా మనకు చూస్తే కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ సస్యశ్యామలంగా చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేడు అస్తవ్యస్తంగా మారింది. అంటే ఉమ్మడి పాలన కూడా కొనసాగుతుందని కూడా ప్రధానంగా తెలిసింది. ఏదైతే ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీలు, కర్ఫ్యూలు ఇదే విధంగా ఆ విధంగా చూసుకుంటే నేడు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఏర్పడ్డ తర్వాత కూడా అదే కూడా కంటిన్యూ అవుతుందని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ఈరోజు అంటే ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో 1400 కోట్ల పెండింగ్ బకాయిలు ఆరోగ్యశ్రీలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం 1400 కోట్ల బకాయిలు రిలీజ్ చేయకుండా రేపు మాపను కూడా ఇప్పటికే ఇంత దూరం కూడా తీసుకొచ్చిందని కూడా ప్రధానంగా తెలుస్తుంది. అంటే వీళ్ళు ఒక దిక్కు ఆరోగ్యశ్రీ సీఈఓ కానీ, ఆరోగ్యశ్రీ డైరెక్టర్ కానీ, మరియు ఏదైతే రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్టర్, మరి వైద్య శాఖ మంత్రికి కూడా ఎన్నిసార్లు విన్నవించి కూడా ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చుకున్నా కూడా వాళ్ళు కూడా ఇంతవరకు కూడా ఒక సమస్య కూడా పట్టించుకోకుండా కూడా ఇప్పటికే వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు కూడా ఆరోగ్య సేవలు బంద్ అయితే బీపీఎల్ బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఏ విధంగా మేము చికిత్స చేసుకోవాలి, మేము బతికేదే అంటే మాకు ఏదైనా ఇబ్బంది, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా మాకు ప్రధానంగా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే మేము పోయి ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకునే పరిస్థితి కూడా మాకు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తే మేము ఏ విధంగా కూడా మేము చికిత్స చేసుకోవాలని కూడా వారు కూడా తీవ్రంగా ఆగ్రహానికి, ఆవేదనకి గురవుతున్నారు. మరోపక్క చూసుకుంటే రేపటి నుండి ఈ రోజు 11:59 నుండి ప్రతి ఒక్క ప్రైవేట్ దవాఖానలో కూడా ఎక్కడెక్కడైతున్నాయో అక్కడ తెలంగాణ రాష్ట్రం మరియు హైదరాబాద్లో కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా ఇప్పటికే వైద్య సేవలు మరి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు కూడా బంద్ చేస్తున్నట్టు కూడా ప్రధానంగా కూడా కనిపిస్తుందని కూడా ఇప్పటికే అధికారులు కానీ మరియు ఏదైతే అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ఆ ప్రైవేట్ యాజమాన్యం కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా అల్టిమేటం కూడా జారీ చేశారని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే ఈరోజు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటే హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా వాళ్ళందరూ కూడా ఇప్పటికే తీవ్రమైన పోరుబాట కూడా పట్టారు. వాళ్ళకు ఏదైతే పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించలేరు, సమాన పనికి సమాన వేతనం అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు కూడా వాళ్ళు సమాన పనికి సమాన వేతనం ఇస్తలేరు, పని భారం కూడా ఎక్కువ అవ్వడంతో వాళ్ళు తీవ్రంగా మనోవేదన చెంది బాధపడుకుంటూ, అంటే పండగలు వచ్చినా, పిల్లల ఫీజులు వచ్చినా కూడా ప్రతిదానికి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం కూడా ఎందుకు నిమ్మకు నీరెత్తని పరిస్థితి కూడా కనిపిస్తుందని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి అటు అంగన్వాడీ టీచర్స్ కూడా, వాళ్ళు అంగన్వాడీ వర్కర్స్ కూడా, మరి ఆశా వర్కర్లు కూడా ఇదే పరిస్థితులు కొనసాగుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన వేతనం కూడా మాకు ఇస్తలేరు. మరి అటు పని ఒత్తిడి భారం కూడా మాకు తీవ్రంగా పెరిగిపోయింది. కానీ అధికారులకు చెప్తే మమ్మల్ని సస్పెండ్ చేయడమా లేకపోతే నిరసన తెలుపుదామంటే అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని జైలు పంపించే పరిస్థితి కూడా జిల్లాలో కనిపిస్తుంది. ఈ రోజు ఏదైతే కోటి
అంటే కోటిలో ఉన్న వైద్య పరిషత్ దగ్గర కూడా ఇప్పటికే ఈరోజు అవుట్సోర్సింగ్ కార్మికులు వైద్య శాఖలో పనిచేసే అందరూ కూడా నిరసన తెలిపారు. కానీ ముందస్తుగానే పోలీసులు సగం మందిని జిల్లాలలో కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుండి అంటే ఈ రోజు మధ్యరాత్రి నుండి రేపటి నుండి ఆరోగ్య సేవలు కూడా బంద్ చేస్తున్నట్టు కూడా ఇప్పటికే వాళ్ళు కూడా అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వము రీసెంట్గా అంటే ఒక 3 గంటల క్రితం కూడా ప్రభుత్వం సెక్రటేరియట్ల రహస్య మీటింగ్ పెట్టుకున్నట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. 100 కోట్లు నిన్న రిలీజ్ చేశామని చెప్తుంది. 1400 కోట్లలో 100 కోట్లు రిలీజ్ చేస్తే అంటే ఎవరికి సరిపోతాయి, ఏ హాస్పిటల్కి సరిపోతాయి, వాళ్ళకి ఏ విధంగా కూడా ఇస్తారన్నట్టు కూడా ఇప్పటికే ఆ హాస్పిటల్ యాజమాన్యం కూడా అందరూ కూడా తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇచ్చిన ప్రకారం కూడా మేము ఇన్ని రోజులు కూడా మేము వైద్య ఆరోగ్య సేవలు కూడా నడిపినాము. అంటే ప్రభుత్వం దగ్గర నుండి మాకు రావాల్సిన బకాయిలు కూడా రాకున్నా కూడా మేము ప్రజా ఆరోగ్యము ప్రజా సంక్షేమం ముఖ్యమన్నట్టు కూడా మేము ముందుకు పోయినాం. కానీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకుండా కూడా ఇన్నిసార్లు అంటే గత 20 రోజుల నుండి వైద్య ఆరోగ్య సీఓ వారి దగ్గర నుండి కూడా చర్చలు జరుపుతున్నారు. కానీ ఆ చర్చలు జరిపినా కూడా ఎలాంటి స్పందన కూడా రాలేకపోయింది. కానీ ప్రభుత్వం కనుక తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని హాస్పిటల్స్లో కూడా వైద్య ఆరోగ్య సేవలు బంద్ చేస్తామని కూడా ప్రధానంగా వాళ్ళు తెలియజేశారు. ఏదైతే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైద్య ఆరోగ్య సేవలు ఏ ఒక్కరోజు కూడా ఆగలే. అంటే బస్తీ దవాఖానా నుండి గల్లీ దవాఖానా నుండి సిహెచ్సి పిహెచ్సి హాస్పిటల్స్ కూడా ప్రతి ఒక్క హాస్పిటల్స్ కూడా మరియు ఎంజిఎం హాస్పిటల్ కానీ మరి గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా హాస్పిటల్ కానీ ప్రతి ఒక్క దాంట్లో మౌలిక సదుపాయాలు కల్పించి నూతన టెక్నాలజీతో అధునాతన టెక్నాలజీతో కేసీఆర్ ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఎందుకు పట్టించుకుంటలేదు, అంటే కొత్త ఇవ్వడం కాకుండా ఉన్నాయి కూడా అడ్జస్ట్మెంట్ ఎందుకు చేయలేకపోతుంది, అంటే ప్రభుత్వ వైఫల్యాన్ని కారణంగానే ఇంత పరిస్థితి వచ్చిందని కూడా వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్నారు. సురేష్.